విన్నావుగా అన్నయ్య, నన్ను మా ఇంటికి పంపించు. అలాగే బయలుదేరు. ఏమండి, మళ్ళీ ఆ నరకానికి తీసుకెళ్తున్నారా? దుర్గా, ఈ విషయంలో మేము మాట్లాడము. భార్యాభర్తలు విడదీసినప్పుడు దేవుడు కూడా ఎలా ఉన్నావు? ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతాం. అసలు ఏం జరిగింది అత్తయ్య? సుమతి కాపురం చాలా కష్టాల్లో వద్దన్న కొద్ది మీ బావగారు సుమతిని తీసుకెళ్లిపోయారు. అక్కడ ఏం జరుగుతుందో ఏమో నాకు భయంగా ఉందిరా. మీరేం భయపడకండి వదిలి గారు, మేముందా? అవునక్కయ్య, డోంట్ ఫియర్. రాజు, అయితే నువ్వు కూడా వెళ్ళరా. మీ బావగారికి తోడుగా ఉండి అక్కడ సుమతికి ఏ ఆపద లేకుండా చూడు బాబు. అలాగే అక్కయ్య, ఎలాగక్కయ్య. సరేమ్మా. మళ్ళీ ఎందుకు వచ్చారు? పొరపాటున మా ఇంటికి వచ్చిన మీ వస్తువును తిరిగి మీకు చేరుద్దామని వచ్చాను. గడప దాటిన ఆడదాన్ని తిరిగి చేర్చుకునేంత తెలివి తక్కువ వాడి కాదు. తెలివి తక్కువ వాడిని నేను మోహన్. అందుకే మీ సానుభూతి నాకు అవసరం. ఆ అవసరం నాకు లేదు. మాకుంది మోహన్. ఆడపిల్లనిచ్చుకున్నవాడు చీపు అన్నా పదే పదే అర్థించక తప్పు. ప్రార్థనని కలిగిపోవడానికి నేనే దేవుని కాదు. మా చెల్లెలకు మీరే దేవుడు, ఈ ఇల్లే దేవాలయం. నేనే దైవాన్ని, ఇల్లే దేవాలయం అనుకుంటే ఈ చెల్లెలు ఇంటి గడప దాటితే తప్పే. కానీ ఆడవాళ్ల మీద ఔదార్యం చూపించడమే మగవాళ్ళకి గొప్పతనం, గౌరవం. ముకుందరావు గారు, మీ మాటలను రెచ్చగొడతాయి కానీ మెప్పించరు. చూడు మోహన్, నీకు ఒక చెల్లెలు, భర్త కాదన్న స్త్రీ సంఘంలో చెల్లదు. బాబు చెప్పు బాబు, నువ్వేం చెప్పినా చేస్తా. అయితే ఒక పంచే, మీ చెల్లెలకు మరో పెళ్లి చేయి. మోహన్, బ్రతిమాలుతున్నాను కాబట్టి అసమర్థుని అనుకోవద్దు. ఇంతవరకు నువ్వు నా మంచితనం ఒక్కటే చూశావు. ఏ ఎదిరిస్తున్నావా మోహన్? ముళ్ళు మీద అరిటాకు పడ్డా, అరిటాకు మీద ముళ్ళు పడ్డా ప్రమాదం అరిటాకి నాకు తెలియదు కదమ్మా. కానీ ఇది మీరిచ్చిన కట్నం డబ్బు. చాలన్నయ్య, నీకు జరిగిన పరాభవం చాలు. ఈ ముద్దాయి కోసం అన్ని విధాలా వాదించావు. ఇంకా మిగిలింది తీర్పు. ఈ బోన్లోని నా దేవుడితే నిలబడతాను. నువ్వు వెళ్ళన్నయ్య, వెళ్ళు. అమ్మా వెళ్ళాను. అమ్మా మన ఇంటికి వెళ్ళాను. నేను రాలేనన్నయ్య, ఇక నుండి మీ సుమతి లేదు. చెల్లి, ఆ పిలుపులోని తీపి పెళ్లి నాటి పాయసంలోనే కరిగిపోయిందన్నయ్య. ఇంకా ఎందుకున్నావు? చెట్టు విరిగినా మొదలుండిపోయింది కనుక, మీరు మన బ్రతుకులకు బ్రహ్మముడి వేశారు కనుక. ఆ బంధం ఏనాడో తెగిపోయింది. మనం తెంచినా తెగే బంధం కాదు. ఏనాడైతే నువ్వు నా ఇంటి గడప దాటావో ఆనాడే మన భార్యాభర్తల సంబంధం కూడా తెగిపోయింది. వెళ్ళు. ఇది నా ఇల్లు. ఇక్కడి నుంచి నన్ను కదల్చడం అసంభవం.
జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసమ్మా. అందుకనే వచ్చాను. రామ్మా. అంతకంత అనుభవిస్తాడు. రామ్మ, మా ఇంటికి వెళదాం. నే రాలేదు. నా బ్రతుకు నన్ను వదిలేయండి. భర్త పాదాల దగ్గర చోటు పోగొట్టుకున్న ఆడదానికి ఈ ప్రపంచంలో ఎక్కడ చోటు ఉండదు. మీరు వెళ్ళండి. ఎంత మైకురాలివమ్మ. ఆడదానికి చోటు కావాల్సింది భర్త పాదాల దగ్గర కాదు, హృదయంలో. అది సహజంగా దొరికిందా సరే, లేదా ఆడ ధైర్యంగా నిలబడి సాధించాలి. రామ్మ, మా ఇంటికి వెళదాం. అవునమ్మా, మా ఇంటికి రావడానికి సందేహిస్తున్నావమ్మా. నీ కాపురం నిలబెట్టే బాధ్యత నాదమ్మా. రామ్మా, రామ్మా, రామ్మా తమ్ముడు. కూర్చోస్తున్నది. నేను వెళ్ళి టికెట్ తీసుకొస్తాను. సుమతి, విజయ, సుమతి, విజయ. ఏమిటి అవుతారు? మమ్మీలాగా పెళ్లికి కూడా పిలవలేదు. మీ ఆయన్ని కొట్టేస్తానని భయమా? ఇంకా నీ చిలిపితనం పోలేదు. నిన్ను చూస్తే నాకెంత గర్వంగా ఉందో. చిన్నప్పుడు నర్తకి కావాలని కలలు కనేదానివి. సాధించావు విజయ. ఎంత పేరు సంపాదించావు. నటన పేరు. జీవితం అంతా నటనతోనే సరిపోయేటట్టుగా ఉంది. స్త్రీకి కీర్తి తనమేనా ముఖ్యం? అవును, నిన్ను చూస్తుంటే అనిపిస్తోంది ఉద్యోగం చేసుకుని స్వతంత్రంగా జీవిస్తే ఎంత బాగుంటుందో అని. పెళ్లి చేసుకుని నా ఇల్లు నా సంసారం అంటూ మురిసిపోవాలని నేను తప్పిస్తూ ఉంటే సంసారం. సుమతి, ఏమిటి నువ్వనేది? నాతో చెప్పు. నువ్వు చక్కగా సంసారం చేసుకుంటున్నావు అనుకున్నాను. చిన్ననాటి స్నేహితురాల్ని నా దగ్గర దాచుకో. చెప్పు. చెప్తాను.